గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనం రాజకీయాల్లో చాలా చూసాం అనమాట. అన్నదమ్ములు పోటీ చేయటము, లేకపోతే బాబు అమ్మర్దులు పోటీ చేయటము, మామ అల్లుళ్ళు పోటీ చేయటం ఇవన్నీ చూసాం. కానీ మొట్టమొదటిసారిగా భార్యాభర్తల పోటీ చేయడం కూడా మనం పోయినసారి చూసాం అనమాట. భార్యాభర్తల సవాలు కూడా కొద్దిగా చూసాం. సో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళది నాకు ఏంటో అర్థం కాదు సార్. మామూలుగా సోషల్ మీడియా అంతా చూస్తుంటే రసిక రాజులంతా కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నట్టున్నారు. ఏది మన హ్మ్. గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి, మన అంబటి రాంబాబు నుంచి, మన విజయసాయి రెడ్డి నుంచి, చివరికి మన దువ్వాడ శ్రీనివాస్ గారు రొట్టె కూడా. శ్రీనివాస్. ఆ సో ఈ గంట, అరగంట, ఆ గంట. ఆ మధ్యలో ముప్పావు గంట. అదే. ఆ సో వీళ్ళంతా అంటే వీళ్ళందరినీ ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారేంటి సార్ అసలు? ఎందుకంటే పార్టీలో చూసి అంతా కూడా ఏదో కామంతో నిండిపోయిన జనాల మాదిరి ఉన్నారనమాట ఎక్కడ చూసినా. అసలు అంటే మిగతా అన్ని ఒకటి సార్. ఇప్పుడు వాళ్ళ సొంత కుమార్తెలు కూడా మా నాన్న మేము కలవాలి, మా నాన్న మేము చూడాలి అంటే నాన్న రాకపోవటం, వాళ్ళిద్దరి మధ్య ఒక వారధన ఉండటం, దాన్ని పబ్లిక్గా ఇంత రచ్చ చేసుకోవటం ఏంటి సార్ అసలు? అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళు, అంటే మాజీ ఎమ్మెల్యేలు అనుకోండి, ఉన్నాళ్ళు ఎంతో కొంత గౌరవంగా ఉండాలి కదా. అసలు ఎక్కడన్నా వస్తే జనరల్గా వీళ్ళు పంచాయతీలు చేయాలి కదా. కానీ వీళ్ళ జీవితమే పంచాయతీలకు వచ్చేటట్టు అయితే ఎలా సార్ అసలు? ఈయన ఎమ్మెల్సీ కూడా అండి. ఆ, పెద్దల సభలో ఉన్న పెద్ద మనిషి ఈయన. అవు. ఆ, కౌన్సిల్లో ఎమ్మెల్సీ అంటే పెద్దల సభని కదా కౌన్సిల్ అవును. అనేది. ఉమ్, అందులో ఉన్న పెద్ద మనిషి. అదేదో ఉమ్, సినిమాలో పరమానందయ్య శిష్యుల్లో అనుకుంటాను. ఉమ్, గోడకు బొక్క పెట్టుకొని వస్తే వాళ్ళు పెద్ద మనుషులు అనుకుని ట్రీట్ చేసి వాళ్ళకి ఏదో చేస్తే వాళ్ళు మూటలు కడుతుంటారు. అప్పుడు ఓ ఉమ్, పాట కూడా ఉంటది. ఉమ్, పెద్ద మనిషి అన్నవాడు పెద్ద మనిషి కాడురా, బుద్ధులన్నీ వేరురా అని. వీళ్ళ ఉమ్, బుద్ధులు దరిద్ర బుద్ధులు అన్నమాట. ఉమ్, ఇలాంటి దువ్వాడి శ్రీనివాసు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ మీద మాట్లాడి అసలు ఇక ఆయన చూడు ఏం మాటలు మాట్లాడతాడో. ఉమ్, అంతెందుకులే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన తర్వాత మొన్న ఈ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి విలువలు విశ్వసనీయత అనే ఉమ్, మాట మాట్లాడితే ఆంధ్రదేశం నవ్వుతోంది. దేంతో ఉమ్, నవ్వుతుందో వాళ్ళకే తెలియట్లేదు. విలువలు విశ్వసనీయత అంట. ఆ, సొంత చెల్లెలు కడపలో ఎగనెస్ట్ వేరే పార్టీలో ఉండి పోటీ చేసింది. ఉమ్, మా అన్నని ఎట్టనో కొట్ట ఓడించండి అని ఆవిడ ఒకంత గగ్గోలు పెట్టి అరుస్తూ ఉంటే, ఉమ్, బాబాయ్ కూతురు మా అన్నయ్య నువ్వు ఎట్టనైనా ఓడించి తీరతాను, దానికోసం నేను అహర్నిశలు ఇక్కడే ఉండి కృషి చేస్తానని ఒక ఆవిడ తిరుగుతా ఉంది. ఉమ్, దాంతో పాటుగా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో విజయమ్మ జంపు జిలాని అమెరికా వెళ్ళిపోయింది. ఆ నుంచి ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది. కూతురు షర్మిలని ఎట్నో ఒకట గెలిపించి పంపించండి అయ్యా అని. ఉమ్, ఇంకా ఈయన వచ్చి ఇప్పుడు విలువలు విశ్వసనీయత, అమ్ముడు ఉమ్, పోకండి, మిమ్మల్ని కొనటానికి ప్రయత్నం చేస్తారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు చంద్రబాబు నాయుడు, అందుకే ఈ దేవుడి స్క్రిప్ట్ 23 ఎమ్మెల్యేలే వచ్చినాయి అనే విషయాన్ని కూడా పదే 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 మాట్లాడతాడు. వచ్చిన ఉమ్, తర్వాత ఈయన కూడా ఏం చేశాడు? ఎట్టనో కొట్ట ఆ, చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యాలి అనే ఒక దురుద్దేశంతో ఎమ్మెల్యేలు అందరినీ వచ్చేయండి అన్నాడు. కొంటమంటే డబ్బెట్టి కొంటమేనా? మిగతా చాలా వాటితోటి కూడా కొనొచ్చు. భయంతో కూడా కొనొచ్చు. ఉమ్, భయపెడితే వాడు వచ్చాడు అనుకోండి, అది కూడా కొన్నట్టే లెక్క. అవును. నేను వంశీ ఏంటి, మద్దాల గిరి ఏంటి, ఎవరు వీళ్ళందరూ? ఇంత నలుగురు అందులో గెలిచిన వచ్చిన వాళ్ళేగా. అవును. ఉమ్, ఇట్లాంటిదైతే ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ, ఆయన్ని రాజీనామా చేపించి అందులో ఆయన్ని మళ్ళీ అక్కడ ఎన్నికొస్తే మళ్ళీ ఆయన నిలబెట్టి ఆయన్ని మళ్ళీ గెలిపించుకుంటే మరి దాన్ని ఏమంటారు ఎమ్మెల్సీలో? ఆ పని అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి? ఇంక ఉమ్, ఇప్పుడు వచ్చి విలువలు విశ్వసనీయత అని మాట్లాడతాడు. దానికి ఈ దువ్వాడ శ్రీనివాసు ఒకసారి ఆయన్ని నుంచున్న పెట్టి ఆయన్ని పైనుంచి కింద దాకా ఒకసారి తేరిపార చూడండి. ఉమ్. మీకు ఎవరు గుర్తొస్తారు దువ్వాడ శ్రీనివాసుని చూస్తుంటే? ఏమో సార్, నేను దువ్వాడ శ్రీనివాస్ కన్నా ఆయన ఆయన ఎవరైతే ఉన్నారో ఆమె వీడియోలు ఎక్కువ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి, అవి చూస్తా ఉన్నాను. అవి చూస్తున్నారు కానీ జనరంజకంగా ఉన్నాయని. దువ్వాడ శ్రీనివాస్ని ఫోటోనైనా చూస్తుంటారు కదా. అవును. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అవును. ఉమ్, పక్కపల్చని ఒక వ్యక్తి, పొట్టిగా ఉండి ఉమ్, నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేవాడు. ఉమ్, ఎస్ బాస్ అని ఆ, వాడు గుర్తురాడు. అవును. రౌడీలు అంటారు, హెంచ్మెన్స్ అంటారు సినిమాల్లో. అవును. విలన్ పక్కన నుంచొని ఉండేవాడు. ఉమ్, అది కాకుండా ఏమి రావాయి అని గుండీలు ఎట్టెప్పుకొని సొక్కా వెనక్కేసుకొని పాత బస్తీ రౌడీ అని మన రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాల్లో ఉంటారు చూడండి. అవును. ఆయన గుర్తుకురాడు. అవును.
ఆయన చూస్తుంటే ఆహార్యం చూస్తుంటేనే ఏ కోశాన ఈయన ప్రజాప్రతినిధి అనే ఒక ఇది కలగటం లేదు. ఉహు, ఇక రాజకీయాలకి ఎటువంటి విద్యార్హత లేదు కాబట్టి, అంటే చదువుకోవటం ఏముంది, డిగ్రీలు చదువు కొనవచ్చును, ఉహు, చదువు కొనవచ్చును, అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఈ రోజున. అవును. మరి తమ్మినేని సీతారాం అట్నే ఒక డిగ్రీ కొనుక్కోటానికి బయలుదేరాడు కదా. ఉహు, వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడటం, ఈ మీరు ఎలా ఉండాలి అనేది అందరికి నీతులు చెబుతా ఉంటాం, వీళ్ళందరూ మాట్లాడేది. ఇప్పుడు ఆయన కుటుంబం రచ్చకెక్కింది. అర్ధరాత్రి 12 గంటల వరకు ఇద్దరు కూతుర్లు వచ్చి నీ ఇంటి ముందు కూర్చొని, నాన్న బయటకు రావాలి, మాకు ఒకసారి కనపడాలి, మా ఫోన్లు ఎత్తాలి, మా మెసేజ్లకి రిప్లై ఇవ్వాలి అని అంటే, ఈయన దొంగచాటుగా కిటికీ తలుపులో నుంచి కొంచెం ఓపెన్ చేసి కర్టెన్ కూడా పక్క తప్పి చూసి అర్రే ఇక్కడే ఉన్నారే అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడట. ఉహు. అట్లాంటి పరిస్థితులన్నీ వస్తే వీళ్ళని పెద్ద మనుషులని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని తీసుకెళ్లి లో- కౌన్సిల్లో కూర్చోబెట్టాడు. వీళ్ళందరినీ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి మొన్ననే మాట్లాడాడు, కౌన్సిల్లో మా తడాకా చూపిస్తామని. బిల్లు ఏదైనా ఒకసారి కౌన్సిల్కి రావాలి కదా, అక్కడ చూపిస్తాం మా తడాకా అని. ఇదేనా తడాకా చూపించేది? ఇప్పుడు బయట చూపిస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళు చేసే ఒక్క పనికి కూడా వీళ్ళు విశ్వసనీయత లేకుండా చేసుకుంటే వీళ్ళు రేపేం పనికి వస్తారండి? ఇలాంటి ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది, మున్సిపల్ ఎన్నికలో మరి లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థలతో వెళ్ళి ఒక ఊర్లో సంషేర్ నేనంటే ఏమనుకుంటున్నారని మేసాలు మెలేసుకుంటా వెళ్ళి, ఎవరు ఆయన తోడంత ఉండడు. ఉహు. ఖచ్చితంగా ఈయన కొలిస్తే, కేజీ కాటా పెట్టి కొలిస్తే అచ్చెం నాయుడు తోడంత ఉండడు. వచ్చి అచ్చెం నాయుడిని తాట తీస్తాను, తంగేళ్లలో తొక్కుతాను అని ఆ ఆ, ఎందులో ఆ జీప్ నడిబొడ్డున జీప్ ఆపి ఆ ఊర్లో జీప్ మీద ఇట్ట కూర్చుంటే ఖచ్చితంగా రౌడీయే గుర్తొస్తాడు. సినిమాల్లో పాతకాలం నుంచి తీస్తున్న రౌడీ క్యారెక్టర్లు వేసే రౌడీ వెధవలాగానే ఉంటాడు తప్ప, ఇతను ఏ కోశాన నాకు ఎమ్మెల్సీ లాగా కనిపించటం లేదు. ఏం చేస్తాం, శవాన్ని డోర్ డెలివరీ చేసే అనంతబాబు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీనే, మన దరిద్రం. పెద్దల సభలో వీళ్ళందరూ దళితులు అని పేరు చెప్పి ఆ దళిత మహానాయకుడు అని అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తా వీళ్ళందరినీ ముందు వరుసలో కూర్చోబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ దళిత విగ్రహం అయిన ఆ నాయకుడైన ఈ అంబేద్కర్కి ఒక ప్రయత్నం కూడా చేశాడు నిన్న. యాక్చువల్గా జరిగింది ఏమిటి, అందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఏది ఉందో దాన్ని పగలగొట్టడానికి వెళ్ళారట నిన్న. ఉహు, అసలు ఇక విగ్రహం మీదే దాడి అని మొదలు పెట్టేసి ఈ రోజు సాక్షి పేపర్లో పెద్ద ఎత్తున రాశాడు. అంత పెద్ద విగ్రహాన్ని బుద్ధున్నోడు ఎవడైనా పగలగొడతాడండి నడిబొడ్డున? అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు, మెళ్ళో చెప్పులు దండేశారు అని అంటే దాని వెనక ఖచ్చితంగా రాజకీయ కారణం ఉంటుంది, అది చేసే మనుషులు వేరే ఉంటారు. ఈ రోజు జరిగింది ఏంటి, ఎవరన్నా వచ్చి అంత పెద్ద ఎత్తున నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏ, అక్కడ పోలీసుల సహాయంతో లైట్లు ఆపేసి పగలగొట్టేశారని అంటే మరి విగ్రహం నెట్ట నిలువున కనపడతానే ఉందే. ఆడ పగలగొట్టింది పేరు ఒకటే, జగన్మోహన్ రెడ్డి పేరు ఒకటే. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అసలు ఎప్పుడో పెట్టిన ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ వైద్య యూనివర్సిటీగా పేరు మార్చలేదు. ఉహు, ఇవన్నీ చేసినందు మూలానే వస్తుంది. మాలు ఎవడు చేసుకున్న కర్మకి వాడే బాధ్యుడు అవుతాడు, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడని తిరిగి తిరిగి వాళ్ళకే జరుగుతుంటే ఇప్పుడు దువాడ పరిస్థితి కూడా అట్నే ఉంది. వీళ్ళందరిని ఇప్పుడు మనం గౌరవించి ఎమ్మెల్సీలు అనాలి, ఎం ఎమ్మెల్యేలు అనాలి, చట్టసభలకు పంపించి వీళ్ళు చట్టాలు తయారు చేసి మన బాగుకి వీళ్ళు అత్యంత కృషి చేస్తారని నమ్మాలి. ఇంత దరిద్రం ఇంకే రాష్ట్రంలోనూ ఉండి ఉండదేమో బహుశా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళందరికీ ఏ కేసులు ఉండకూడదనో లేకపోతే అక్రమాస్తులు ఉండకూడదనో ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది. ఏ ఊరైనా ఎవరి మీద ఉన్న కేసు అయినా కూడా తేలే వరకు వాళ్ళు నిర్దోషే కదా, దోషం తేలినప్పుడు కదా వాళ్ళు అని ఇప్పుడు వాళ్ళందరూ పోటీ చేసే అవకాశం ఇస్తే కదూ దేశం మొత్తం మీద ప్రతి ఒక్క పార్టీలోనూ కేసులు లేనోడే లేడు. నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రయత్నం చేసిందని ఆరోపణ చేసి అందులో అరెస్ట్ చేసి ఈ 17A కూడా పాటించకుండా ఇంకా తర్వాత ఆయన్ని ఓ సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు జైల్లో ఉంచడానికి
ట్రాన్సిట్ వారెంట్ కోసం మద్యం కుంభకోణం అన్నాడు, వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డుకి అలైన్మెంట్ మార్చేసి ఏదో దాని కేసు ఒకటి పెట్టాడు. మరి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక పేరు పెట్టి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఒకటి తీసుకొచ్చాడు. ఫైబర్ గ్రిడ్ అన్నాడు. చాలా చాలా కేసులు ఎత్తుకొచ్చాడు. తీరా చూస్తే మొత్తం ఆ కేసులన్నీ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద రాబోతున్నాయి. ఫైబర్ గ్రిడ్ లో ఆఫీస్లో దస్త్రాలు మాయమైపోబోతున్నాయనే సమాచారంతో కొన్ని ఆల్రెడీ అయిపోయాయంట. సమాచారంతో ఎన్నికలప్పుడు మూసేస్తే నిన్నగా మొన్న తెరిచారు. వాటన్నిటిని డిజిటైజ్ చేద్దామని చూస్తే అసలు సిఆర్డిఏ నుంచి ఈ చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడానికి ఏం దొరుకుతుందని కొన్ని కొన్ని ఫైల్స్ ఎత్తకెళ్ళి ఫైళ్ళు తిరిగి ఇవ్వలేదంట. ఫైళ్ళు మాయం, సిఐడి దగ్గర కూడా లేవు. అప్పుడు ఎవరో ఒక ఆయన్ని అస్సాం మార్చారు చూడండి. అవును. అప్పుడు ఆయన పోతా పోతా కొన్ని ఫైళ్ళు తగలబెట్టాడు. మరి అందులో ఈ ఫైల్స్ కూడా ఉన్నాయేమో చూడాలి. ఏం జరిగిందో తెలియదు. మొత్తం అంతా ఒకసారి వెరిఫై చేస్తే గానీ తెలియని పరిస్థితి. ఇంత దిక్కుమాలిన పరిస్థితిలో పార్టీని నడుపుతా ఇంకా దిక్కుమాలిన వ్యక్తులను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చిత కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ గతి తప్పింది అంటే ఎంతకు మించిన గతి ఏముందో చెప్పండి. ఈ వయసులో ఆయనకి ఆ రకమైన అక్రమ సంబంధం అవసరమా? అది కూడా ప్రజాప్రతినిధి అయ్యుండి, ఎమ్మెల్సీ అయ్యుండి. ఇప్పుడు ఎందుకు ఆయనకి? ఆయన వయసు 5 పదులు దాటేసిందిగా. 5 పదులు దాటిన తర్వాత కూడా ఏమిటి గోల? ఆ పలానా ఆవిడతోటి అక్కడ ఉన్నారు అని వచ్చి వాళ్ళు ఇంటెదురుగా కూర్చున్నారు కన్న కూతుర్లు. అరే నువ్వు కన్న కూతురు, నీ కడుపును పుట్టిన కూతురు పిలిస్తే నువ్వు నేను ఉన్నానమ్మా అని పలకలేని పరిస్థితుల్లో ఉంటే నీకెందుకు ఈ బతుకెందుకు? నీకు బతుకు అవసరమా? కడుపును పుట్టిన బిడ్డ నాన్న నువ్వు నాకు ఒకసారి కనపడు అని అంటే కనపడలేని దుస్థితిలో ఉన్నవాడి జీవితం వృధా, దండగా, బ్రతికి అనవసరం కాదా? కన్న తండ్రికి అన్నం పెట్టని వాడు, కడుపును పుట్టిన పిల్లలకి కనీసం మంచి మాట చెప్పలేని వాడు ఎందుకండి ఆ జీవితాలు? వీళ్ళకెందుకు పదవులు? వీళ్ళకెందుకు ఈ ప్రజాప్రతినిధులు? ఇంత దిక్కుమాలిన అవస్థ వేరే ఏ పార్టీలోనూ ఏ నాయకులకి రాదు. ఎంతమంది మీద ఎన్నో కేసులు అయినప్పటికీ గాను ఇలాంటి నీచమైన కేసులు ఎవడి మీద గాల. అంతా చూడండి. అది కేసు అయిద్దో కాదో తీసి పక్కన పెట్టేస్తే ప్రజా కోర్టులో వాళ్ళ మీద అపవాదు పడ్డట్టేగా. ఏం లేదు, నాకు ఒక్క అరగంట చాలు. ఒక ఒక ఆయన ఏమిటి మసాజు ఇట్లాంటివేనా, ఇంకేం లేవా, నాకు ఒక గంట అయితే సరిపోతుంది సుకన్య అని ఇంకొక ఆయన. ఎవరండి వీళ్ళందరినీ ప్రజాప్రతినిధులు అని ఎంతలావున ఆహారం వేసుకొని నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడి, అంటే నోటితోటి మాట్లాడాలి. ఇంకొక ద్వారం ఉంది, ఆ ద్వారంతో వేరే చెయ్యాలి. ఆ ద్వారాల్లో చేయాల్సిన వాటన్నిటిని వీళ్ళు నోటితోటే వదులుతుంటారు. అందుకేగా బూతుల మంత్రి అని పేరు పడ్డాడు ఆ కొడాలి నాని. అవును. నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడి, ఇతను మాత్రం ఏం తక్కువ మాట్లాడాడు? కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం ఒకటి ఒకటి ఆలోచించాలి సార్. వీళ్ళంతా కూడా వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు ఎందుకు ఇలా కలిసి ఉన్నారంటే అందరూ తీసుకొచ్చే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సుప్రీం కోర్టే అలౌ చేసింది, కలిసి సహజీవనం చేయొచ్చు, ఇద్దరు పెద్దవాళ్ళు అనుకుంటే మేము సహజీవనం చేయొచ్చు అని సుప్రీం కోర్టే చెప్తుంది అంటున్నారు. అంటే రాజకీయ నాయకులు కానీ మన సినిమా యాక్టర్లు కానీ ఎవరిని చూసుకున్నా సరే, అంటే ఒకరికి పెళ్ళై ఉన్నా సరే 10 మందిని కూడా ఉంచుకోవచ్చు అన్న సందేశాన్ని వీళ్ళు విస్తృతంగా పంపించేస్తున్నారు సమాజంలోకి. సుప్రీంకోర్టు ఆ అర్థంలో చెప్పలా. ఉమ్, ఒకసారి బుద్ధి తెచ్చుకోండి. ఉమ్, అనవసరమైన పరిస్థితులు కొన్ని వస్తాయి. ఉమ్, ఒక సాంగత్యం కావాల్సిన దుస్థితి ఒకటి వచ్చింది. అలాంటి దుస్థితుల్లో వాడుకునే అవకాశం కోసమో లేకపోతే ఒకళ్ళకొకళ్ళు తోడుండటం కోసమో ఏదైనా ఒక పని ఎన్నాళ్ళు చేయగలుగుతాడండి వ్యక్తి అనేవాడు? ఉమ్. దానికోసమేనా? అరే సాంగత్యం చేయటానికి నీకు ఆల్రెడీ ఒక భార్య ఉంది. నిన్ను నీకు అన్నం వండి పెట్టో లేకపోతే నీ బాగోగులు చూసో ఏదో ఒకటి చేయటానికి ఎదిగిన కూతుర్లు ఉన్నారు. నీ ఎత్తుని ఎదిగిన కూతుర్లు ఉన్నారు కదండి. సుప్రీంకోర్టు అలౌ చేసిన పరిస్థితులు వేరు, మీరు వాడుకుంటున్న పరిస్థితులు వేరు. పవన్ కళ్యాణ్ కూడా చెబుతాడులే, మొన్న ఏదో ఒక మాట మాట్లాడినట్టున్నాడు.
ఉమ్. అడవులు రక్షించేవాడు గంధద గుడి అనే ఓ పేరు చెప్పి అది తర్వాత దాని వద్దాం మీద సార్, ఏదో ఆ టాపిక్ తర్వాత వద్దాం. ఉమ్. వద్దాము దాన్ని. అట్లాగనే ఇప్పుడు ఆయన కూడా నేను 3 పెళ్లిళ్ళు చేసుకుంటానికి ఎంత మదన పడ్డానో మీకేం తెలుసు అన్నాడు ఆయన. ఉమ్. పెళ్లిళ్ళు చేసుకుంటానికి మదన పట్టం ఎందుకు? ఉమ్. అట్లాంటివి ఈ పరిస్థితులు కూడా అట్లాంటివే. ప్రతి ఒక్కళ్ళు ఆ సుప్రీంకోర్టు మీద ఒకటి వేస్తారు. సుప్రీంకోర్టు వేరేది కూడా ఇచ్చింది మరి. ఇంకా ఎల్జీబీటీ మీద కూడా ఇచ్చింది. మరి అవి ఏమన్నా ట్రై చేస్తారా? ఉమ్. ఎల్జీబీటీ తెలుసు కదా. యా, ఒకసారి వివరంగా చెప్పండి సార్. ఆ మా ఏది ఆడ ఆడ కలిసి ఉండటం, మగ ఉమ్. మగ కలిసి ఉండటం, ఆడ మగ మగ ఆడ కలిసి ఉండటం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి చూడండి. దొరికితే దానికే వస్తారు. థర్డ్ జెండర్, అవును. ఉమ్. వాళ్ళ పరిస్థితి వాళ్ళకు వాళ్ళు కలిసి ఉండటం, దాన్ని కూడా ఎలవ్ చేసింది కదా సుప్రీంకోర్టు. మరి ఉమ్. అదేం ట్రై చేయరా? ఏమైనా ట్రై చేసే ఉద్దేశాలు కూడా ఏమైనా ఉన్నాయా? సుప్రీం కోర్టే చెప్పింది మేము కలిసి ఉండొచ్చు అని అంటే మరి అది కూడా చెప్పింది సుప్రీం కోర్టు. ఆ పని ఏదన్నా చేస్తారా ఏమో. సుప్రీం కోర్టు చెప్పింది అనగానే ప్రతి ఓడు బయలుదేరతాడు. ఇదో మేము వెసులుబాటు తీసుకుందానికి. సుప్రీం కోర్టు చెప్పిన పరిస్థితులు వేరున్నాయి, మీ పరిస్థితులు వేరున్నాయి. అందున మీరు ప్రజాప్రతినిధులు. నలుగురికి మంచి చెప్పాల్సిన మనిషి దారిన పోతున్న ఒక ఆమెని గెలికాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? అందరూ ఉమ్మేరు. ఏదో అర్ధరాత్రి నూనె పూసుకొని దొంగతనానికి వెళ్ళాడు అనుకోండి, వాడిని ఏమంటారు? దొంగనే కదా అంటారు. అవును. కొన్ని విపత్కర పరిస్థితులు ఇప్పుడు ఏం చేస్తాం? ఎంత దోషైనా కానీ మరి ఆ, కోర్టులో కానీ లేదు పోలీస్ స్టేషన్లో కానీ ఈవెన్ శిక్ష ఖారారు అయిపోయిన తర్వాత జైల్లో కానీ వాళ్ళకు కూడా కొన్ని నిబంధనలు సూత్రాలు వర్తిస్తాయి. అంత మాత్రాన వాళ్ళేమి నీతివంతులు ఏమి అయిపోరు కదా. వాళ్ళకి ఆ, చట్టపరంగా లభించే కొన్ని అవకాశాలు కొన్ని ఉంటాయి. అవన్నీ కావాలి అని అనుకుంటే మీ ఇదిగో పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఎవరు సుప్రీంకోర్టు చెప్పింది కదా అని మీరు ఎలా అన్నారనుకోండి, ఇప్పుడు ఎవరంటే అబాస్ పాలైంది? సుప్రీంకోర్టు కాదుగా, మీరే కదా. ప్రజా కోర్టు వేరే ఉంది కదా. ఆ ప్రజా కోర్టులో ఇదిగో ఇవన్నీ ఏమవుతాయి? ఇంకా అదేమంటే మీడియా ట్రయల్స్ నడుపుతున్నారంటారు. అదొక మాట అందరికీ బాగా తెలిసిపోయింది. మీడియా ట్రయల్స్ అని. ఏం మీడియా ట్రయల్సో? వాళ్ళ గురించి మాట్లాడితే మీడియా ట్రయల్ అయిపోతుంది. వాళ్ళ గురించి ఏదన్నా ఆ, న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రసారం చేస్తే మీడియా ట్రయల్ అంటున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళే అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకి ఉన్న వాంఛలు తీర్చుకోవటానికి చేసిన ఒక దిక్కుమాలిన పనిలో ఇంత దూరం వచ్చింది అది. యా. అసలు మీకు ఇంకా విషయం తెలుసు, ఇంత పెద్ద గొడవ రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. అసలు ఏదైనా సరే మొన్న జగన్మోహన్ ఇరవై రెడ్డి. నాలుగు ఎన్నికల ముందు ఉమ్. ఈయన 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 కాదు, ఆ టెక్కలి ఇన్ఛార్జి, ఈయన భార్య ఉమ్. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఈయనకి సీట్ ఇచ్చారు, ఈయన ఓడిపోయాడు. ఆవిడ ఇండిపెండెంట్గా వేయటానికి కూడా బయలుదేరింది. అవును. జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఆపించుకున్నాడు. ఎవరికైనా ఇంటి సమస్యలు బయట సమస్యలు ఉంటాయి. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్టు ఇప్పుడు ఈ ఇంట్లో గెలవలేక రచ్చన పట్టారు వీళ్ళు. అట్లాగనే రాజకీయాల్లో కూడా గెలవలేక ఇప్పుడు ఇంకా పెద్ద రచ్చ అయింది. ఇది మ్, ఆ, కుటుంబ వ్యవహారము, ఇది రాజకీయ వ్యవహారం కాకుండా మొత్తం మిళితం అయిపోయి గందరగోళం కలగాపులగం అయిపోయింది. కంగాళి కంగాళి చేసేశారు. యా. ఉమ్. అంతకు మించి ఏం జరుగుతోంది ఇక్కడ? ఉమ్. యా, చూద్దాం సార్ డెఫినెట్ గా. ఎందుకంటే ఇది మనకి వైఎస్ఆర్సీపీలో ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ అనమాట. విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ అయిపోయింది, మళ్ళీ ఈ ఎపిసోడ్ మొదలైంది. మళ్ళీ దీని తర్వాత ఇంకో ఎపిసోడ్కి రెడీగా ఉండాలి మనం. సో వీళ్ళకి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు కూడా ఏదైనా మార్చుకోవడానికి సజెస్ట్ చేస్తే బాగుంటుందేమో. మనం కాకపోయినా ప్రజలు సజెస్ట్ చేస్తారులే సార్ ఇంకా 2-3 రోజుల్లో. సో ఎందుకు ఇంత పొడుగునుందిగా పేరు? అదే. ఆ, అందులో ఏ ఏ అక్షరానికి ఏ అర్థమైంది తీసుకోవచ్చు. అంతే. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.